రాజశేఖర్ గారు సార్ మీ వాయిస్ మ్యూట్లో ఉన్నట్టు ఒకసారి చెక్ చేయండి. ఓకే, రాజశేఖర్ గారు ఈ అంశాన్ని ఎలా చూడాలండి? ఇప్పుడు ఓకే, ఒక కేసు పెడితే ఒక స్పీకర్ స్థాయి వ్యక్తి అజ్ఞాతంలోకి వెళ్ళడం అన్నది ఏ తప్పు జరగకుండా బలవంతంగా ఆయన ఏదైనా చేస్తారని భయపడి వెళ్ళిపోయారు అనుకోవచ్చా? అలా ఏం లేదండి. ఇప్పుడు రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన తప్పు చేశారా లేదా అని ఆత్మసాక్షి తెలుసు, అది కోర్టులో రుజువు అవుతుందా లేదా అని తెలుసు. ఒకవేళ తప్పు చేసినా సరే దాంట్లో పెద్ద ఇబ్బంది ఏముందండి? అక్కడ ఢిల్లీలో ఒక ఆఫీస్ ఉంది, వాషింగ్ మెషిన్లు అమ్ముతారు. అక్కడికి వెళ్ళి బురద అంటిన మొత్తం తీసుకెళ్లి అక్కడ వేసేస్తే మొత్తం క్లీన్ గా తళతళలాడే తెలుపుతో బయటికి వస్తారు. సో సువేందు అధికారి, హిమంత బిశ్వ శర్మ వీళ్ళందరూ వేసిన 1000 కోట్ల దేని తప్పించుకోగలేని 4 కోట్ల కోసం ఆయన ఎందుకు అంత హైరాణ పడతారండి? అదే అంటున్నాను నేను, అదే అంటున్నాను, ఎందుకంత హైరాణ పడతారు? వాషింగ్ మెషిన్ షాప్ కి ఏమైనా వెళ్ళారేమో కడుక్కోవడానికి, అంత ఇబ్బంది ఏముంది దాంట్లో? ఓకే, సో ఏ ఇబ్బంది లేదు. ఉంటే ఇబ్బంది లేదు. ఉంటే కనుక వాషింగ్ మెషిన్ లో వేస్తే అయిపోతుంది కదా. మన దేశంలో కదా 12 సంవత్సరాలుగా వాషింగ్ మెషిన్ లో వేస్తే ఎంత బురదంచినా కానీ తళతళలాడే తెలుగుతో బయటపడే వాషింగ్ మెషిన్లు ఉన్నాయి కదా. ఎంతమంది నాయకులు బయటికి రాలేదు, ఎంతమంది మీద అభియోగాలు పెట్టలేదు, ఎంతమంది బ్యాంకులకు ఎగ్గొట్టలేదు, ఎలా క్లీన్ గా బయటకు వచ్చారు. ముఖ్యమంత్రులుగా ఉన్నారు, కేంద్ర మంత్రులుగా ఉన్నారు, రాష్ట్ర మంత్రులుగా ఉన్నారు. పెద్ద విషయం ఏముందండి దాంట్లో? ఇది 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 ఇలాగా మెసేజ్ మనం ఇవ్వాల్సింది ఏముంది అందులో విషయం అని. తప్పు అయితే తప్పు జరిగితే దాన్ని శిక్షించాలండి. ఏమండి, శారదా చిట్ ఫండ్ స్కామ్ లో ఉన్న వాళ్ళు ముఖ్యమంత్రులు. పశ్చిమ బంగాల్ ముఖ్యమంత్రి ఎవరు? సరేలేండి, మనం వేరే దేశాలు కాదులేండి, ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళని ముఖ్యమంత్రులు చేసి మీరు ఏమి ఇస్తున్నారు సందేశం? నరేంద్ర మోడీ మాన్సీ సోని అనే అమ్మాయిని లైంగికంగా వేధించారని ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే చెప్తే అసెంబ్లీలో, నిండు అసెంబ్లీలో ఈ రోజున ఆయన బీజేపీ మంత్రి. ఏముందండి, సింపుల్, చొక్కా మారిస్తే అయిపోయి ఏమి ఉండదు. క్లీన్ గా, అంటే వాషింగ్ మెషిన్ లో వేస్తే క్లీన్ గా బయటకు వస్తారు. ఓకే, రైట్. వంశీ, ఏంటి ఇంత దారుణాలు చేస్తున్నారట? సిదిల్ గారిని అప్పటి అరెస్ట్ చేశారట, ఆయనకి ఏమైనా బెయిల్ రాకుండా చేస్తున్నారట, ఆయన ఏం తప్పు ఏం చేయలేదు, ఏముంది ఇందులో తప్పు చేస్తే మాత్రం 4 కోట్లే కదా అని.